ఎన్నో ఏళ్లుగా కాంట్రాక్ట్ పద్ధతిలో స్టాఫ్ నర్సులుగా పనిచేస్తున్న తమకు నష్టం కలిగించే జీవో నెంబర్ 115ను తక్షణమే రద్దు చేయాలని ఆంధ్రప్రదేశ్ నర్సు స్ట్రగుల్ కమిటీ నాయకులు డిమాండ్ చేశారు. విజయనగరం జిల్లా శృంగవరపుకోట ఏరియా ఆసుపత్రి వద్ద ధర్నా నిర్వహించారు. ప్రభుత్వం మొండి వైఖరిని విడనాడకపోతే అత్యవసర సేవలు సైతం నిలిపివేస్తామని హెచ్చరించారు. తమకు నష్టం కలిగించే 115 జీవోను రద్దు చేసి నోటిఫికేషన్ ద్వారా స్టాఫ్ నర్సు పోస్టులు భర్తీ చేయాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ నర్సు స్ట్రగుల్ కమిటీ ఆధ్వర్యంలో గురువారం విజయనగరం జిల్లా ఎస్కోట్ ఏరియా ఆసుపత్రి వద్ద ధర్నా చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిబంధనలకు విరుద్ధంగా ఉన్న 115 జీవోను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. 3.5 ఏళ్లు జీఎన్ఎం కోర్సులు, 4 ఏళ్లు బీఎస్సీ నర్సింగ్ కోర్సులు చదివి కొంతకాలంగా ప్రభుత్వ ఆసుపత్రిలో సేవలు చేస్తున్నామని, ఇప్పుడు తమను కాదని ఇటీవల శిక్షణ పొందిన ఏఎన్ఎంలను స్టాఫ్ నర్సులుగా నియమించేందుకు జీవో ఇవ్వటం అన్యాయమని అన్నారు. చిన్న చదువులు చదివిన వారికి పెద్ద ఉద్యోగాలు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులకు మెరుగైన వైద్య సేవలు ఎలా అందుతాయన్నారు. ప్రభుత్వం తక్షణమే జీవో 115 రద్దు చేసి న్యాయం చేయాలని కోరారు. లేకుంటే తమ ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.